గురించి చెప్తున్నా నేను. ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది. కాదు అవుతుంది దాని గురించే నేను మాట్లాడుతున్నాను. మీరు అభివృద్ధి చేశామని చెప్తున్నారు, కొన్ని నాకు తెలుసు తెలియదని నేను అంటున్నాను. అయితే నేను అసెంబ్లీలో చూసినా కానీ లేకపోతే సోషల్ మీడియాలో చూసినా కానీ నాకు మంత్రులు అనుకోండి, ఎమ్మెల్యేలు అనుకోండి, వీళ్ళు అభివృద్ధిని గురించి చెప్పటం తక్కువ, చంద్రబాబుని తిడటం ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు గారిని తిట్టుకోండి, అది మీ పర్సనల్. పర్టికులర్గా అసెంబ్లీలో కూడా సన్నాసి, వెధవ ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది అబ్జెక్షనబుల్ ఎవరికైనా కానీ. అప్పుడు వాళ్ళు ఈయన మన జగన్ గారిని తిట్టిన ఎవరిని, ఏ ముఖ్యమంత్రిని కానీ మాజీ ముఖ్యమంత్రిని కానీ ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడటం అబ్జెక్షనబుల్. అవి నా లెక్క ప్రకారం అయితే రికార్డ్స్లోంచి కూడా తొలగించాలి. తొలగిస్తున్నారో లేదో నాకు తెలియదు, తొలగిస్తారండి, అది నాకు తెలియదు. బట్ ఏంటంటే అసలు ఆ మాట్లాడనివ్వటం కూడా తప్పు అంటాను. దానికి 1-10 మంది మంత్రులు ఆ మాటలు మాట్లాడటం అనేది అనవసరం. ఇప్పుడు మీరు చెప్పిన డెవలప్మెంట్ నిజంగా జరిగి ఉంటే దాని గురించి నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్తున్నారు, ఏదో మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ఓపెన్ చేశారు, నాడు నేడు అని స్కూల్స్ ఏవో చేశారు, ఇటువంటి చాలా చెప్తున్నారు. అవన్నీ చాలా వరకు కొంతవరకు నిజాలు ఉన్నాయి, కొంతవరకు జరగబోతున్నాయి, జరుగుతున్నాయి అని. అబద్ధాలు ఇప్పుడు 7 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయినాయి, 5 ఓపెన్ అయినాయి, 2 ఇంకో కాకపోతున్నాయండి. మొత్తం నెక్స్ట్ ఇయర్ ఏదో పెట్టారు, ఆ టైం నాటికి 16 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయిపోతాయండి. అలాగే పోర్టులు అండి, పోర్టులు మొన్ననే అవనిగడ్డ పోర్టు సీఎం గారు ఒకటి ఓపెన్ చేశారు అంటే, శంకుస్థాపన చేశారంటే వర్క్ వెంటనే స్టార్ట్ అవ్వాలి, అప్పటి వరకు వెయిట్ చేస్తారు ఆయన. అట్లా ఆ విధంగా ఆ పోర్ట్ మూలాంపేట దగ్గర ఆ పోర్టు స్టార్ట్ అయిందండి. అలాగే ఫిషరీస్ సంబంధించినటువంటి ఏమంటారు హార్బర్స్, ఇట్లా ఎన్ని అంటే అండి, ఈరోజు జిఎస్టీలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 ఉందంటే ఎక్కడి నుంచి వస్తున్నట్టండి డెవలప్మెంట్ లేకపోతే? ఓ పక్క అనుకున్న ప్రకారం చంద్రబాబు నాయుడు మీరు రెండోది, ఇది వీళ్ళు తిట్టుతున్నారన్నారు కదా, ఇప్పుడు తిట్టేవాళ్ళు ఎక్కువ మంది లేరండి. వాళ్ళు అసలు స్టార్ట్ చేసింది ఎవరనేది అందరికీ తెలుసండి. ఎంత భయంకరమైన భాష అంటే పాపం ఒక ముఖ్యమంత్రిని అండి, పోనీ మిగిలిన మీరు ఇప్పుడు మంత్రులు తిట్టుకోండి, ఎమ్మెల్యేలు తిట్టుకోండి, లేదా పార్టీ వాళ్ళు ఎలాంటి భాష అయినా వాడండి. ఈ రాజ్యాంగంలో మనం అత్యంత గౌరవం ఇచ్చేటువంటి వాళ్ళు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అలా గవర్నర్లు, రాష్ట్రపతులు కదండి. వాటి విలువను తీసేసింది ఎవరండి? ఈ ప్రతిపక్షం కదా, ఈ చంద్రబాబు నాయుడు వర్గం కదండి. ఇప్పటికి కూడా ఎటువంటి ఆఖరికి సరిగా లాక్ కట్టుకోవటం రానటువంటి లోకేష్ కూడా పిచ్చి భాషలో ముఖ్యమంత్రి గారిని అలా తిట్టుకుంటూ పోతుంటే ఎవరు భరిస్తారండి? ఎంతకాలం భరిస్తారండి? అది భరించొద్దండి. అది అసలు నేననేది కాదు, అసెంబ్లీలోనండి వాళ్ళ భాష చూస్తే ఈయన అపోజిషన్ లో ఉన్నప్పుడు జగన్ గారు వాడారు, తప్పు తెలుసు, ఎంత భయంకరమైన భాష. రోజు కూడా చెప్పాను, వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, రేపు అనుభవిస్తారని చెప్పాను. కానీ ఈ రోజు అట్లా మాట్లాడుతున్నారు కదా, కానీ ఇప్పుడు ఎవరు అట్లా మాట్లాడే వాళ్ళు లేరండి. కాకపోతే ఎందుకంటే కొడాలి నాని భాష అదేనండి, కొడాలి నాని. ఎందుకంటే ఆయన తిన్న తిట్లల్లో అది చాలా కొద్దిగా అండి, అంత భయంకరమైన భాష. పాపం ఆయన కుటుంబాన్ని, ఆయన్ని మామూలు కాదు, మీకు తెలియదు. మీరు అటువైపు చూస్తున్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళు తిట్టే తిట్లు ఎట్లా అండి, ఆఖరి నరుకుతాం, చంపుతాం, పోగులు పెడతాం. ఏంటండి ఇది? అసలు ఏ వ్యవస్థలో ఉన్నాం? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? ఒక ఎమ్మెల్యేని పట్టుకొని చంపేస్తాం, నరికేస్తాం, నిన్ను అంతం చూస్తామని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆయన తిట్టేది మామూలుగా ఒక పల్లెటూరు భాష అండి. అది చెప్తున్నా, ఆయన కూడా చాలా మార్చుకున్నారు ఈ మధ్య కూడా. ఎవరైనా తప్పు అనేది కాదు. ఇదేంటంటే వీళ్ళని ఎందుకు నేను ఎక్కువ పేరు పెడతానంటే, రెస్పాన్సిబుల్, వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి వీళ్ళ మీద బాధ్యత ఎక్కువ ఉంది, బాధ్యతాయుతంగా ఉండాలి. నాని వేరండి, అతను ఒక పల్లెటూరు భాష మాట్లాడతాడు, అతని బాధ అతనిదండి. అతను తిన్న తిట్లలో అది తిట్టే చాలా కొద్దిగానే మరి ఆలోచిస్తే. కానీ ఇంకెవరైనా మాట్లాడతారు, సమర్థన కాదండి. అవతల భాష ఉంటే కడుపు మండుతుందండి ఎవరికైనా. బయటకెళ్ళి తిట్టుకోండి, ఎన్నన్నా తిట్టుకోండి, వాళ్ళు అసెంబ్లీలోనే కదండి తిడుతుంది. వాళ్ళు అసెంబ్లీలోనే కదా అబ్బాయిని తిట్టింది. బుద్ధి లేకపోతే మనకు బుద్ధి ఉండాలిగా, ఎవరో ఒకళ్ళు ఉండాలండి ఆ విధంగా సమాధానం చెప్పేవాళ్ళు. లేకపోతే నోరు మరీ అదుపు లేకుండా అయిపోతుందండి, కంట్రోల్ చేసుకుంటారు. అదే విధంగా అండి, వాళ్ళ ఐటీడీపీలో మీ దృష్టికి వస్తున్నాయో లేవో మహిళలనండి
అసలు బట్టలు ఊడదీసి అక్కడ నిలబెట్టి అవమానాలు చేస్తున్నారండి. గొప్పింటి ఆడవాళ్ళందరినీ కూడానండి. ఇప్పుడా? అవునండి. ఎంత దారుణాతి దారుణం. దాని మీద కూడా కేసు బుక్ అయింది మొన్న. ఈ సైబర్‌లో నేను కూడా కంప్లెయింట్ చేశాము. ఒకరోజు టీవీలో మొత్తం కూడా చూసి దాని మీద చర్చ కూడా పెట్టారు. ఎంత బాధాకరమైన విషయం అంటే, వాళ్ళు మరీ లోకేష్ వచ్చాక ఈ పార్టీ పద్ధతులన్నీ మారిపోయినాయండి. చాలా అసహ్యంగా. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇంత హీనంగా ఎప్పుడు ప్రవర్తించాడని నేను అనుకోలేదండి. కానీ కొడుకు ప్రవేశం దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా మహిళల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అండి అతి దారుణంగా. ఇక వాళ్ళు అసలు ఏ స్థాయిలో ఉన్నారనేది కూడా లేకుండా తీసుకురావటం, వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా అక్కడ వాళ్ళకు ఒకటి అంటగట్టడం, అంత దారుణం దిగజారిపోయినటువంటిది. దానికి బాకా ఊదేటువంటి పచ్చ మీడియా, ఇట్లాంటి వ్యవస్థలో ఇలాంటి వ్యక్తులను భరించాలండి. వాళ్ళకేదో నాని లాంటి వాళ్ళు కొంచెం గట్టిగా సమాధానం చెప్తే అది తప్పని ఎలా అంటామండి? సమాధానం చెప్పారు కదా. సమాధానం ఎలా లేదండి. చెప్పారు కదా. ఇప్పుడు మీరు ఇందాక కూడా ఇంకొక మాట అన్నారు, పద్దాకి చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు, మన అభివృద్ధిని గురించి మనం చెప్పుకుంటూ పోతే సరిపోతుంది కదా అన్నారు. ఏమండి, ఎంత స్థాయిలో వాళ్ళ ప్రచారం ఉంటా ఉందంటే వాళ్ళు చేసేది, అది ఖండించకపోతే ఎప్పటికప్పుడు భరద్వాజ్ గారు అసలు వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో అండి. ఒకటి కాదు వాళ్ళకి, వాళ్ళు మొత్తం లక్షల కోట్లు సంపాదించారు. ఆ డబ్బును మళ్ళీ ఇలా ఖర్చు పెడుతున్నారు. పెయిడ్ ఆర్టిస్టులను అరేంజ్ చేసుకున్నారు. ఎటువంటి పనికి మాల తిట్టేవాళ్ళు, ఎంత బాగా తిట్టగలిగితే వాళ్ళకి అంత భారీ స్థాయిలో జీతం ఇస్తారండి. వాళ్ళని పెట్టి వాళ్ళ పని ఇదే, ఇంకే రెండో పనే లేదు. అందులో జడ్జీలను కూడా పాపం, ఒకడు ఉద్యోగం పోగొట్టుకున్న జడ్జి కూడా ఉన్నాడు, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరి పని ఏంటంటే తెల్లవారు లేచి మలుకొని రాత్రి 12 దాకా వాళ్ళ టీవీలో కూర్చుంటారు కోట్లు వేసుకొని. ఇక జగన్ని, పార్టీని, మమ్మల్ని అందరినీ ఈ భయంకరమైన తిట్లు తిట్టడమే వీళ్ళ పని. ఇలా చేసేటప్పుడు వాటి ఖండం చేయకపోతే ఈ ప్రచారమే నిజమని ప్రజల్లోకి పోదంటారా? వాటిని మనం ఎదుర్కోకపోతే, నేను చెప్తున్నా, మీరు ఎదుర్కోవద్దని నేను అంటల్లా. మీరు ఎదుర్కో. అందుకని చంద్రబాబు అభివృద్ధిని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందంటున్నా. అయ్యో, అది ఎక్కువ ఉందంటున్నా. అది ప్రపంచానికి తెలిసేటట్టు ఉండాలి. ఇప్పుడు ఇవాళకి కూడా చాలా మంది చంద్రబాబు నాయుడు గారు దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేశారు అని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్న కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ అక్కడ కొన్ని చోట్ల వినండి 10 మంది 20 మంది 100 మంది వదిలేసేయండి వాళ్ళు, లేకపోతే జనాన్ని తీసుకొచ్చారా కూడా వదలండి. నిజంగా కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు, నిజంగా ఉన్నారు. వాళ్ళు నెంబర్ వదిలేసేయండి. అంటే ఎంత 30 ఏళ్ల కింద చేసిందని అతను చెప్పుకుని ఇప్పటికి బతున్నారంటే, మీరు చేసింది ఎందుకు చెప్పుకుంటానికి సిగ్గుపడుతున్నారు అనేది నా పాయింట్. అయ్యో, ఇందులో సిగ్గుపడాల్సిందే ఉందండి. మంచి చేసినప్పుడు మనం చెప్పాలి కదా. అది భరద్వాజ్ గారు, మేము చెప్తూనే ఉన్నాము, మా సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు జరుగుతోంది. అలాగే ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయో ఈయన వచ్చిన తర్వాత. ఆర్టీసీ మొత్తాన్ని ప్రభుత్వంలో తీసుకొచ్చారా? అంతకుముందు కార్పొరేషనే కదండి ఆర్టీసీ. మరి వాళ్ళు ఎంతమంది వాళ్ళే ఉద్యోగం కల్పించినట్టే కదండి. ఆఖరికి మొన్న వాళ్ళకు కూడా పెన్షన్ సౌకర్యాలు అన్నీ ఇచ్చారు. అలాగే 4 లక్షల మంది మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం జరిగిందండి. వీళ్ళు వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, ఆ తర్వాత సెక్రటేరియట్ల వ్యవస్థలో కానివ్వండి. అది కాకుండానండి ఇంకా 1,00,000 మందికి 5,000 కదా, మరి పెద్ద ఉద్యోగం కింద ఉంది. బట్ ఏదో ఒక ఉపాధి అనుకుంటే కదా అండి. అసలు ఏమీ లేని వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ శాలరీస్ కూడా పెంచారు కదా. శాలరీస్ పెంచారు. ఆ స్థాయిలో 15,000 20,000 దాకా వెళ్ళిపోయినాయండి. హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఉన్న చోట వాళ్ళు ఇంట్లో ఉంటూ ఒక 50 ఇళ్ళు చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి అన్నం తినొచ్చు వాళ్ళు. అలా నెల తిరిగేసరికి వాళ్ళ శాలరీ వాళ్ళకి వస్తూ ఉంది. ఇట్లా అవి కాక చాలా మందికి జాబ్స్ వస్తానే ఉన్నాయండి. ఇప్పుడు అనుకున్నట్టుగా, అలాగే మీరు అన్నట్టుగా హాస్పిటల్స్ అండి ఇవి వస్తున్నాయి. డాక్టర్స్ని ఎంతమందిని రిక్రూట్మెంట్ చేశారండి మొన్న. అలా ఎంప్లాయ్మెంట్ అనేది నాకు తెలిసి నా కళ్ళారా చూస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనేనండి. భారీ స్థాయిలో ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఎక్కడ అవకాశం అంటే, అలాగే మొన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేశారండి. అది ఉద్యోగం కదా. ఇట్లా లెక్క వేస్తే కొన్ని లక్షల మందికి ఇక్కడే ఉద్యోగాలు వచ్చాయండి. అలాగే దానికి సంబంధించినటువంటి వాటిని కూడా కల్పిస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు పల్లె డాక్టర్ ఇది పెట్టారండి.
అక్కడికి వచ్చేసరికి నీకు ఒక డాక్టర్ వెళ్తేనే లాభం లేదు కదా. ప్రాథమిక స్థాయిలో అక్కడ ఒక చిన్న హాస్పిటల్ ఉండాలి, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉండాలి, నర్సు ఉండాలి, ఒక కంపౌండర్ ఉండాలి. ఇదంతా కూడా జాబ్సే కదండి. అదంతా కూడా ప్రజలకు ఒకవైపు ప్రజల సంక్షేమం, ఇంకొక వైపు ఉద్యోగం. ఈ రెంటిని కూడా మిళితం చేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం అండి. నాకు తెలిసి భారతదేశంలోనే ఇట్లాంటి ఒక మంచి ప్రభుత్వం ఎక్కడా లేదండి. అయితే ఈ ప్రభుత్వం ఏ మంచి పని తలపెట్టినా కూడా అదే రోజు వాళ్ళు ఏదో గొడవ పెడతారండి. దాన్ని డైవర్ట్ చేయటం కోసం, ప్రజల్లోకి వెళ్లకుండా చేయటం. మీరు ఇందాక అన్నారు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారని. మేము ఎంత చెప్పినా మాది ఒక గొంతు అయినట్టయింది, 10 గొంతులు అరుస్తున్నాయండి. వాళ్ళ అల్లరి ఏదో చేస్తారు, ఇదేమి లేదని. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది పైత్యం వాళ్ళకి. అన్నీ నేనే తెచ్చాను, నేనే కనిపెట్టాను. ఈ సొంత డబ్బా ఎక్కువైపోయిందండి. సెల్ ఫోన్ ఈయన కనిపెట్టాడా? అసలు ఐటీ ఈయన తెచ్చాడా అండి? అన్ని వీళ్ళ ప్రచారమే కదండి. తీరా చూస్తే మొత్తం రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఆయన తెచ్చారు భారతదేశానికి. ఆయన విదేశాల్లో చదువుకున్న ఈయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు? 96లో అయ్యాడు. అప్పటికే సెల్ ఫోన్ లేవండి. మొట్టమొదటిగా బుద్ధదేవ్ భట్టాచార్య సెల్ ఫోన్ నుంచి మాట్లాడారని మొన్న అన్ని ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి. అలాగే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీ ఉన్న చోట అంతకుముందు ఆయన అక్కడ శంకుస్థాపన చేసి ఒక చిన్న బిల్డింగ్ కట్టారండి. దాన్ని ఈయన హైటెక్ సిటీ ఒక్కటే కట్టాడు, అది కూడా స్వార్థం కోసం. చుట్టూ ఉండే ల్యాండ్స్ అన్ని కూడా ఆక్రమించి ఈరోజు జైబేర్ ఎట్లొచ్చిందండి? ఎవరెవరు బినామీలు మొత్తం బయటకు వస్తాయండి. నిజంగా ఈ కేసు ఇలా జరిగితే ఇన్వెస్టిగేషన్ గనక ఇంకా ఎన్నో పాపాలు ఉన్నాయండి బయటకు వచ్చేది. ఈయన చేసింది ఏమీ లేదండి. ఈయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నది దాదాపుగా 6 లక్షల కోట్ల డబ్బు సంపాదించుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఉపయోగపడి, ఇతని వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఈ ప్రాజెక్టు కట్టబడింది, ఇదిగో ఇతని వల్ల ఈ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఇతని టైంలోనండి 3000 ప్రభుత్వ ఆఫీసులు, ఇది మన పరిశ్రమలండి పోయినాయండి, మూతపడిపోయినాయి. ఆల్విన్ సంస్థలు లాంటి సంస్థలన్నీ మూతపడిపోయినాయి. నిజంగా ఐటీ రంగం డెవలప్ అయింది వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలోనండి. పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా వచ్చింది ఆయన టైంలోనే. ఒక్కసారి లిస్టు చూడండి. మరి ఈయన టైంలో ఎందుకు కాలేదండి? ప్రతి సంవత్సరం పోతాడండి దావూసు, వాళ్ళతో ఒప్పందం ఎంఓఈలు అంటారండి, లక్షల కోట్ల ఒప్పందాలు అంటారండి. 3000 కోట్లు అండి ఈయన టైంలో వచ్చింది. 3000 కోట్లు అప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అలా చెప్తున్నా 3000 కోట్ల. మరి ఏమైపోయినాయి అంటే ఈయన ఒప్పందాలు ఏం లేదు, ఈయన సంపాదించినవన్నీ అక్కడ దాచుకోవటానికి పోయేవారు. మొత్తం కూడా విదేశాల్లో ఇంకా వస్తాయండి. సింగపూర్లో ఉండే ఇతని అవినీతి సంపాదన అంతా కూడా బయటకు వచ్చిన రోజు ఈ ప్రపంచం ఆశ్చర్యపోతుందండి. భారతదేశాన్ని మొత్తం అండి, భారతదేశాన్ని కొనగలిగినంత డబ్బు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందండి. ఇటీవలే కదా అది ఏ సంస్థ, ఐటీడీఆ ఏ సంస్థ ఒకటి బయట పెట్టింది కదా, మొత్తం రిచెస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే ఇప్పుడు ఎమ్మెల్యే కనుక రిచెస్ట్ ఎమ్మెల్యే ఇండియాలో ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి బయట పెట్టారు మొన్ననే కదా. వస్తాయండి ఇలా నిఘా సంస్థలు, ఏం ఊరుకోవు. వీళ్ళు ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడే కదా వస్తున్నారు బినామీలు కూడా, నారాయణ తాలూకు బినామీలు, అమరావతిలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కదులుతా ఉన్నాయి, డొంక కదులుతా ఉంది. అందువల్ల ఇంత దుష్ప్రచారాన్ని ఎదుర్కోవాలంటే ఏ రోజుకి ఆ రోజు చంద్రబాబు చేసిన పాపాలు చెప్పక తప్పదండి. మాకు చెప్పక తప్పదు. దాంతో చెప్తున్నానండి, మా మంచికి మేము చెప్పుకోకపోతే ఎట్లాగా. కానీ మీరు అన్నట్టు ఇంకా కొంచెం తగ్గిందేమో, మేము ఇంకెక్కువ చెప్పుకోవాలేమో. గతంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏమో ఆయన మీడియా మీదే బతికేవాడు. 700 కోట్లు ఒక ఏబిఎన్కి ఇచ్చాడంటే మీరు ఆలోచించండి, అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి అట్లా మేము వాళ్ళకి పెట్టట్లా, పేద ప్రజలకు పెడుతున్నాం. మేము సాక్షి ఏనాడు కూడా డిపెండ్ అవ్వలేదండి అసలు. సాక్షి ఇప్పుడు ఎందుకు ఆ టైంలో వాళ్ళు సాక్షిని మూసేయటానికి ప్రయత్నం చేశారు కదండి, అయినా కూడా సాక్షి ఆగిందండి. అప్పుడు ఎక్కడి నుంచి ఉన్నాయండి? మొత్తం అటాచ్ చేసి పెట్టారు కదా సిబిఐ అంతా కూడా. అప్పుడు కూడా సాక్షి నడిచింది కదండి. ఆ అబ్బాయికి అవసరం లేదండి. ఈరోజు సేమ్ అంటే ఒకే రూపాయి తీసుకుంటున్నాడు అతను. నాకేం అక్కర్లేదు, ఈ ప్రజలకి సేవ చేస్తే నాకున్నది చాలు, మా తండ్రి తాతలు ఇచ్చిన ఆస్తులు చాలు
అందువల్ల ఈ ప్రజలకు మేలు చేయగలిగితే జీవితం వచ్చినందుకు నాకు జన్మ సార్థకం చేసుకుంటానన్నారు. ఆ మాట కట్టుబడి ఉన్నారు. అంత పారదర్శకంగా జరుగుతుందండి పరిపాలన. ఎక్కడ రూపాయి మిస్యూజ్ అవ్వటల్లా, డైరెక్ట్ అంటున్నారు మీరు ఖాతాలోకి మీరు అంటున్నారు వెళ్ళిపోతున్నారు. కానీ అవన్నీ మేము అంటాం డైరెక్ట్ గా కాదు, బటన్ డైరెక్ట్ గా వచ్చే వస్తున్నాయి ఇంకెక్కడ కానీ ఉందండి, ఇంక వేరే మిగిలిన వాటిలో ఏముంటుంది? కరప్షన్ ఉందని చెప్తున్నారు. 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ ఎంతండి? రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు. ఉమ్. 2.5 లక్షల కోట్ల డబ్బు నీకు పేద ప్రజల ఖాతాల్లో ఇది ఓపెనేగా, ఇది ఏమైనా ఓపెన్ దాచిపెట్టేవి ఓపెన్ కాదు కదా. అవును. ఇంకా అసలు ఎక్కడైనా కరప్షన్ చేసే అవకాశం ఉందండి? ఏ ఎమ్మెల్యే చేతికన్నా డబ్బు పోతుందా, లేకపోతే ఏ మినిస్టర్ చేతికన్నా పోతుందా? ఎక్కడా పోవట్లేదు. సీఎం గారు ఇక్కడ నొక్కుతారు, అక్కడ ఆయన ఖాతాలో ఉంటా ఉంది. అట్లా ప్రతిదీ అంత పారదర్శకంగా చేయబట్టి ప్రజల సొమ్ము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.